ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఒక వ్యాంపైర్ గ్రూప్ ని చూపిస్తారు. అప్పుడు ఒక వ్యాంపైర్ చెప్తుంటాడు, బాస్ ఏం జరిగింది, మీరు మిమ్మల్ని ఇక్కడ అంత అర్జెంట్ గా పిలిచారు. అప్పుడే మనకి వాళ్ళ బాస్ ని చూపిస్తారు. సో అది ఎవరో కాదు, ప్యాట్రిక్ ఉంటాడు. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ప్యాట్రిక్ కూడా ఒక వ్యాంపైర్ అని. ఇక్కడ ప్యాట్రిక్ వాళ్ళతో చెప్తుంటాడు, జనరల్ ఎక్స్ మనకి అగెనెస్ట్ గా ప్లానింగ్ చేస్తున్నాడు. అతను విచాన్ తో కాంటాక్ట్ చేశాడు. దీంతోనే విచాన్ కి మన వ్యాంపైర్ గ్రూప్ గురించి కూడా తెలుసు. అతనికి అనిపిస్తుంది మన దగ్గర గవర్నర్ యొక్క ఇన్సెగ్మెంట్ ఉంది అని, కానీ నాకే తెలియదు అసలు అది ఎక్కడుందో. సో దాని వల్ల మనం ఈ మ్యాటర్ ని తొందరగా సాల్వ్ చేయాలి. సో మనం జనరల్ రక్స్ విచాన్ ఇద్దరిని కూడా చంపేయాలి. సో అప్పుడు వాళ్ళందరూ సరే అంటారు. ఇటువైపు మనకి రెన్ని చూపిస్తారు. అతను సిన్ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనితో చెప్తుంటాడు, ఇప్పుడైతే మనం ఇద్దరం ఫ్రెండ్స్ కాదు కదా. సో అలా చెప్పేసి అతని లిప్స్ మీద కిస్ చేస్తాడు. సో నెక్స్ట్ మార్నింగ్ మనం చూస్తాం రెన్, సేన్, మిక్స్ ముగ్గురు కలిసి మోక్ కి దాని దక్షిణ ఇస్తుంటారు. సో అప్పుడే మనం చూస్తాం అక్కడ ప్యాట్రిక్ పొమ్ కూడా వచ్చేస్తారు. అప్పుడే మిక్స్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నేను నీతో సింగిల్ గా మాట్లాడొచ్చా. సో అప్పుడు అతను ప్యాట్రిక్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ మిక్స్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నేను నీకు ఒకటి సెల్ చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ నాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండకపోతే సో నేను దాన్ని ఎప్పుడు కూడా సెల్ చేయకపోయేవాడిని. సో అలా చెప్పేసి అతను గవర్నర్ యొక్క ఇన్సెగ్మెంట్ ని చూపిస్తాడు. సో దాన్ని చూసి ప్యాట్రిక్ షాక్ అయిపోతాడు. సో అప్పుడు అతను మిక్స్ తో అడుగుతాడు, ఇది నీకు ఎక్కడ దొరికింది. ఇక్కడ మిక్స్ కి అనిపిస్తుంది అది ప్యాట్రిక్ ది కావచ్చు అని. సో అప్పుడు అతను ఏడుస్తుంటాడు. అప్పుడు అతను ప్యాట్రిక్ తో చెప్తుంటాడు, నేను ఇది దొంగలించలేదు, ఇదైతే నాకు రోడ్ మీద కనబడింది, దాని వల్ల నేను దీన్ని తీసుకున్నాను. సో ప్లీజ్ నువ్వు నా మీద కుప్పడకు. సో రియల్ గా నేను దీన్ని దొంగలించలేదు. సో నువ్వు పోలీస్ కి కాల్ చేయకు. సో అలా చెప్పేసి అతను అతని కాళ్ళని మొక్కుతుంటాడు. కానీ ఇప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, నేనైతే నీతో ఏం చెప్పలేదు. సో అది విన్న తర్వాత మిక్స్ వెంటనే ఏడవడం ఆపేస్తాడు. అప్పుడు అతను లేచి అతనితో అడుగుతుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నువ్వు చెప్పు, నువ్వు దీన్ని బై చేయాలనుకుంటున్నావా లేదా. సో దానికి ప్యాట్రిక్ అడుగుతాడు, అయితే మరి నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తుండే. సో అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, అది నా డిఫరెంట్ సైడ్ ఉండే, ఎందుకంటే మనుషులకు ఎప్పుడు కూడా 2 పర్సనాలిటీస్ ఉంటాయి. అది నాది డ్రామాటిక్ ఉండే, సో ఇప్పుడు ఇది నాది సెల్లింగ్ది. సో నువ్వు చెప్పు, నువ్వు దీన్ని బై చేయాలనుకుంటున్నావా లేదా. సో అప్పుడు ప్యాట్రిక్ అడుగుతాడు, చెప్పు నీకు ఎంత కావాలి. సో ఇటువైపు మనం చూస్తాం చిన్ను వచ్చి మైతో కలుస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు. అప్పుడు మై అతనితో చెప్తుంటాడు, జూలీ ఈ కంటే ఎక్కువ నన్ను ఇష్టపడుతుంది, సో నువ్వు గివ్ అప్ చెయ్యి ఆమె మీద నుండి. కానీ దానికి చిన్ చెప్తుంటాడు, కానీ ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది, ఆమె నీకంటే ఎక్కువ నన్ను ఇష్టపడుతుంది అని. సో ఇది బాగుంటుంది, నువ్వు ఆమె మీద నుండి గివ్ అప్ చెయ్యి. సో ఇలాగే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంటుంది. అలానే వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు ఒక్కొక్క రోజు ఆమెతో కలిసి వాళ్ళు ఫ్లర్ట్ చేస్తారు అని. సో ఇటువైపు మనం చూస్తాం ప్యాట్రిక్ పూమ్ యొక్క ఫ్రెండ్స్ తో చెప్తుంటాడు, సో ఆ రోజు ఏదైతే మీరు నాతో చెప్పారో పూమ్ నా ఫీలింగ్స్ గురించి నేను ఒకసారి ఆలోచించాలి అని, నేను కూడా ఒకసారి ఛాన్స్ తీసుకోవడానికి ఆలోచించాను. సో అప్పుడు అతను పూమ్ తో అడుగుతాడు, విల్ యూ బీ మై బాయ్ ఫ్రెండ్. సో అది విని పూమ్ బ్లెస్ చేస్తుంటాడు. అప్పుడు అతను సరే అంటాడు. సో అప్పుడు పూమ్ చెప్తుంటాడు, చూడు ఇక్కడ నా అందరు ఫ్రెండ్స్ దీనికి విట్నెస్ గా ఉన్నారు. సో ఒకవేళ నువ్వు దీంతో రివర్స్ అయితే అప్పుడు నువ్వు చనిపోతావు. అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఐ ప్రామిస్, నేను ఎప్పుడు కూడా అలా చేయను. సో అప్పుడు మిక్స్ చెప్తుంటాడు, ఫైనలీ నా ఫ్రెండ్ కి కూడా సోల్మేట్ దొరికాడు, సో మీరు ఏది తినాలంటే అది తినొచ్చు. సో ఈ రోజు ట్రీట్ నా తరపున. అప్పుడే సేన్ అతనితో అడుగుతాడు, నీ దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి. సో దానికి మిక్స్ చెప్తుంటాడు, నేను ఒక బిజినెస్ చేశాను, సో నేను ప్యాట్రిక్ తో కలిసి బిజినెస్ చేశాను. సో అది విని జూలీ మిక్స్ తో చెప్తుంటుంది, ఏంటి నువ్వు పూమ్ నైతే ప్యాట్రిక్ కి సెల్ చేయలేదు కదా. దానికి మిక్స్ చెప్తుంటాడు, హే నువ్వు మెంటల్ అయిపోయావా, నేను అలా ఎలా చేయగలను, ఎందుకంటే పూమ్ ఆల్రెడీ ప్యాట్రిక్ ని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్యాట్రిక్ సిచ్యువేషన్ ని యూజ్ చేసి పూమ్ ని కిస్ చేస్తాడు. అప్పుడు మిక్స్ అదంతా చూస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, హే నేను చూసాను. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు ప్యాట్రిక్ ఎప్పుడైతే బార్ కి వస్తాడో అతను చూస్తాడు చిన్ అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు అతను అడుగుతుంటాడు, చిన్ నీకేమైంది, సో ఈ రోజు నైట్ లో నువ్వు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకోవడం లేదా, ఈ రోజు నువ్వు ఏం చేయకపోతే నేను నీ శాలరీని కట్ చేసేస్తాను. ఇక్కడ చిన్ అతని చేయిని లేపి ప్యాట్రిక్ కి చూపిస్తాడు. అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, హే నీ చేయికి ఏమైంది. దానికి చిన్ చెప్తుంటాడు, నువ్వు ఎప్పుడు కూడా ఒక మ్యాన్ యొక్క ప్రైడ్ ని అర్థం చేసుకోలేకపోతావు. సో ఈ రోజు నైట్ లో నేను ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయలేకపోతాను, దాని వల్ల నువ్వు నా శాలరీని కట్ చేయాలనుకుంటే చేయొచ్చు. దానికి ప్యాట్రిక్ అంటాడు, సరే కానీ చిన్ నేను కొన్ని రోజుల వరకు బయటికి వెళ్లాల్సి ఉంది, అప్పటి వరకు నువ్వు పూమ్ గురించి పూమ్ ని చూసుకోగలవా. అప్పుడు చిన్ చెప్తుంటాడు, ఓ ప్లీజ్ నువ్వు అతని గురించి అంత పొసెసివ్ అయితే నువ్వు అతన్ని ఇంట్లో కట్టేసి పెట్టుకో. దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఏంటి నేను రియల్ గా అలా చేయగలనా.
సో దానికి చిన్ చెప్తుంటాడు, నువ్వైతే ప్రేమలో బ్లైండ్ అయిపోయావు, నాకైతే మీ కపుల్స్ ని చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతుంది. సో అప్పుడు ప్యాట్రిక్ చెప్తుంటాడు, ప్లీజ్ నువ్వు నా గురించి అతన్ని చూసుకోగలవా? సో దానికి చిన్ చెప్తుంటాడు, సరే నేను నీ బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటాను. అప్పుడు ప్యాట్రిక్ సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పూమ్ వస్తాడు. సో అప్పుడు అతను చిన్ తో అడుగుతాడు, ప్యాట్రిక్ ఎక్కడికి వెళ్ళాడు? సో దానికి చిన్ చెప్తుంటాడు, అతను చెప్పాడు అతనికి కొంచెం వర్క్ ఉంది అని. అతను చెప్పలేదు అతను ఏ వర్క్ కి వెళ్తున్నాడు. సో అది విని పూమ్ అతని వెనకాలకి వెళ్తుంటాడు. కానీ అప్పుడు చిన్ అతన్ని ఆపేస్తాడు, నువ్వు అతని గురించి అంత పొసెసివ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరిద్దరు అంతా పొసెసివ్ అయితే అప్పుడు మీరిద్దరు మిమ్మల్ని ఇంట్లో లాక్ చేసుకోండి. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, నువ్వైతే చాలా సర్కాస్టిక్ అవుతున్నావు, నేను జూలీతో చెప్పేస్తాను ఆమె మైక్ ని ఇష్టపడాలి అని. సో దానికి చిన్ చెప్తుంటాడు, లేదు లేదు అలా చెప్పవలసిన అవసరం లేదు. అప్పుడు మనం చూస్తాం అక్కడ కిన్ వస్తాడు. సో కిన్ని అక్కడ చూసి పూమ్ అతనితో చెప్తుంటాడు, నువ్వు ఇక్కడ ఎవరితోనే కలవడానికి వచ్చావా, లేకపోతే ఇక్కడ ఏమైనా రిజర్వేషన్ ఉందా? సో దానికి కిన్ చెప్తుంటాడు, నాకు ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదు, నేనైతే ఇక్కడ నీతో కలవడానికి వచ్చాను. కానీ అది విని చిన్ చెప్తుంటాడు, పూమ్ ఇప్పుడు అతని షిఫ్ట్ లో ఉన్నాడు. దానికి కిన్ చెప్తుంటాడు, నేనైతే అతనితో అర్జెంట్ గా మాట్లాడాల్సి ఉంది. సో దానికి పూమ్ చెప్తుంటాడు, సరే నేను చేంజ్ చేసి వస్తాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జూలీ ఉన్న మైని. అప్పుడు జూలీ మైతో చెప్తుంటుంది, నువ్వేం చూస్తున్నావు? దానికి మై చెప్తుంటాడు, థర్డ్ వీల్. అది విని జూలీ చెప్తుంటుంది, నువ్వు దాన్ని ఎందుకు చూస్తున్నావు, అదైతే అతని కార్ లో ఉండాలి. అది విని మై చెప్తుంటాడు, జూలీ నువ్వైతే చాలా ఫన్నీ, నేను ఆ థర్డ్ వీల్ గురించి మాట్లాడడం లేదు, నేను చిన్ గురించి మాట్లాడుతున్నాను. ఓ అప్పుడు జూలీ చెప్తుంటుంది, ఓ కానీ నువ్వు అతన్ని ఎందుకు వెతుకుతున్నావు? సో దానికి మై చెప్తుంటాడు, అతను ఎప్పుడు కూడా మన డేట్ మధ్యలో థర్డ్ వీల్ అయ్యి వచ్చేస్తాడు. సో అప్పుడే జూలీ మై ఒక చేయిని చూస్తుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, నీ చేతికి ఏమైంది? అప్పుడు మై చెప్తుంటాడు, ఇది అయితే ఒక మ్యాన్ ఒక ప్రైడ్, నేను ఒక రియల్ మ్యాన్ తో ఫైట్ చేశాను. సో అప్పుడే మనకి ఒక మ్యాన్ ని చూపిస్తారు, అతను జూలీ మీద నిఘా పెట్టి ఉంచుతాడు. సో ఇటువైపు మనం చూస్తాం పూమ్ కిన్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, సో నువ్వు చెప్పు, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావు? సో దానికి కిన్ చెప్తుంటాడు, నేను వర్క్ ని తీసుకుని నీతో మాట్లాడాలనుకున్నాను. సో నీ మీద ఈ వెయిటర్ జాబ్ అస్సలు సూట్ కాదు. నేను ఇప్పుడిప్పుడే ఒక ఆర్గనైజ్ కంపెనీని ఓపెన్ చేశాను, ఇంకా నాకు ఒక అసిస్టెంట్ అవసరం ఉన్నాడు. సో ఆ పొజిషన్ కి నువ్వు సరిపోతావు. దానికి పూమ్ చెప్తుంటాడు, నాకైతే అనిపించదు నేను ఆ పొజిషన్ కి సరిపోతాను అని. ఏదైతే నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నానో నేను దీంట్లోనే బాగున్నాను. ఇప్పుడే చిన్ చెప్తాడు, ఎందుకంటే ఇప్పుడు ఇతను అతని బాయ్ ఫ్రెండ్ తో వర్క్ చేస్తున్నాడు. అది విని కిన్ షాక్ అయ్యి అడుగుతాడు, ఏంటి బాయ్ ఫ్రెండ్? అప్పుడు చిన్ అని చెప్తుంటాడు, నీకు తెలియదా పూమ్ ప్యాట్రిక్ ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నారు. అప్పుడు కిన్ చెప్తుంటాడు, ఏంటి నువ్వు ఇంత త్వరగా డిసిషన్ తీసుకున్నావా? నువ్వు అతని మీద అంత బిలీవ్ చేస్తావా? సో అప్పుడు అతను నిన్ను యూజ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు పూమ్ కిన్ తో చెప్తుంటాడు, నా గురించి ఏది మంచిదో ఏది చెడుదో అదంతా నేనే చూసుకుంటాను. అప్పుడే కిన్ చెప్తుంటాడు, నువ్వెందుకు నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలనుకోవడం లేదా? నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అప్పుడు పూమ్ చెప్తుంటాడు, ఒకవేళ నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నా కానీ అదంతా నేను చూసుకుంటాను. ఏదైతే ఇప్పుడు నేను డిసిషన్ తీసుకున్నానో అది నాకు సరిపోతుంది. ఏదైతే రేపు జరుగుతుందో అది రేపు చూద్దాం, కానీ ఇప్పుడు నువ్వు నా గురించి సరిపోవు. అప్పుడు కిన్ చెప్తుంటాడు, కానీ ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా. దానికి పూమ్ కూడా సరే అంటాడు. అప్పుడు కిన్ చెప్తుంటాడు, నా ఫ్రెండ్షిప్ ని యాక్సెప్ట్ చేయడానికి థ్యాంక్ యూ. అప్పుడు పూమ్ అతనితో చెప్తుంటాడు, నేను వర్క్ కి వెళ్ళాలి. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మై జూలీని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంటాడు. సో దానికి జూలీ చెప్తుంటుంది, నువ్వు నన్ను డ్రాప్ చేయవలసిన అవసరం లేకుండే, నా కాండో అయితే దగ్గరలోనే ఉంది. సో దానికి మై చెప్తుంటాడు, లేదు దీని సేఫ్టీకి చాలా బాగుంది. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఒక పర్సన్ ఉన్నాడు, అతను మనల్ని కొంచెం టైం నుండి ఫాలో అవుతున్నాడు, కానీ నువ్వు వెనకాల తిరిగి చూడకు. కానీ అప్పుడు జూలీ అతన్ని వెనకాల తిరిగి చూస్తుంది. వాళ్ళు వ్యాంపైర్స్ ఉంటారు, ఏదైతే వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారో. ఇప్పుడు జూలీ అక్కడి నుండి వెళ్ళబోతుంది, కానీ అప్పుడే అతను ముందుకు వచ్చి నిల్చుంటాడు. అప్పుడు మై అతన్ని ఆమెని ప్రొటెక్ట్ చేయడానికి ఆమె ముందుకు వచ్చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి జూలీతో చెప్తుంటాడు, నువ్వు కోరుకుంటే ఈ వ్యక్తికి ఏం జరగద్దు అని, సో నువ్వు సరెండర్ చెయ్యి. అప్పుడు జూలీ అతనితో చెప్తుంటుంది, ఇతను ఏం చేయలేదు, ప్లీజ్ ఇతన్ని ఏం చేయకు. సో అప్పుడు ఆమె మైతో చెప్తుంటుంది, నువ్వు ఇక్కడ నుండి పారిపో. ఇప్పుడు మై చెప్తుంటాడు, నేను వెళ్ళను, నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ ఎప్పుడైతే ఆ వ్యాంపైర్ అతని టీత్స్ ని తీస్తాడో అది చూసి జూలీ కూడా ఆమె టీత్స్ ని తీస్తుంది. ఎప్పుడైతే మై వాళ్ళిద్దరిని చూస్తాడో అప్పుడు అతను చాలా భయపడుతుంటాడు. అప్పుడు అతను అక్కడ నుండి పారిపోతుంటాడు, కానీ అప్పుడు అతను అక్కడే పడిపోయి
స్పృహ కోల్పోతాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యాంపైర్ జూలీ మీద అటాక్ చేయబోతాడో సో అప్పుడే అక్కడ రెన్, సేన్, మైక్ వచ్చి జూలీకి హెల్ప్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళు మైని తీసుకుని అక్కడ నుండి పారిపోతారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ షాప్ కి వచ్చేస్తారు. అప్పుడు జూలీ చెప్తుంటుంది మీకు ఏమనిపిస్తుంది ఎప్పుడైతే ఇతను లేస్తాడో అప్పుడు అతను నన్ను చూసి భయపడతాడా? అప్పుడు రెన్ చెప్తుంటాడు మేబీ కావచ్చు. అప్పుడే మనం చూస్తాం మైకి కూడా స్పృహ వస్తుంది. సో ఎప్పుడైతే అతను జూలీని చూస్తాడో అప్పుడు అతను గోస్ట్ అని పారిపోతుంటాడు. సో అది చూసి రెన్, సేన్, జూలీ కూడా పరిగెడుతుంటారు. మిక్స్ వాళ్ళని చూస్తుంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు మీరు ఎందుకు భయపడుతున్నారు? అయినప్పటికీ మనం అందరం గోస్టే కదా. అది విని మై వాళ్ళతో చెప్తుంటాడు మీరు అందరూ గోస్టా? సో దానికి వాళ్ళందరూ చెప్తుంటారు హా. అది విని మై అయితే చాలా కంగారు పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు వాళ్ళందరూ అతని వెనకాలకి వెళ్తుంటారు. కానీ అప్పటి వరకు అతను వెళ్ళిపోతాడు. సో ఇక్కడ సెట్ చెప్తుంటాడు ఈ పర్సన్ అయితే అతను లైక్ చేశాడు. ఆల్ ఆఫ్ సడన్ గా అతను వ్యాంపర్ అయిపోతే సో షాక్ అవ్వడం అయితే పాసిబుల్. అప్పుడు రెన్ ఆమెతో అడుగుతాడు నువ్వు ఆమెని అతన్ని లైక్ చేస్తావా? సో దానికి జూలీ చెప్తుంది నేను అతన్ని యాజ్ ఏ ఫ్రెండ్ గా లైక్ చేస్తాను. అప్పుడే మిక్స్ ఆమెతో అడుగుతాడు సో అయితే నువ్వు చిన్ని లైక్ చేస్తావా? సో దానికి జూలీ హా అంటుంది. సో అప్పుడు ఆమె సాడీ చెప్తూ ఉంటుంది సో అతను మైలాగానే అతను నన్ను కూడా చూస్తే నేను ఒక వ్యాంపైర్ అని సో ఐఎమ్ షూర్ అతను కూడా నన్ను చూసి పారిపోతాడు. సో నాకు అర్థం కావడం లేదు నేనేం చేయాలో. సో ఎందుకంటే నేను ఆల్రెడీ అతన్ని లైక్ చేస్తున్నాను. సో అది విని రెన్ చెప్తుంటాడు అతను కూడా నేను లైక్ చేస్తాడు. సో అప్పుడే మనం చూస్తాం అక్కడ విచార్ మనుషులు వచ్చేస్తారు. సో వాళ్ళు రెన్ సేన్ తో చెప్తుంటారు వాళ్ళు వాళ్ళతో చెప్తుంటారు మీరు ఈ షాప్ ని మాకు సెల్ చేసేయండి. అది విని రెన్ వాళ్ళతో చెప్తుంటాడు కానీ వాళ్ళు నిరాకరించేస్తారు. సో దాంట్లో నుండి ఒక పర్సన్ చెప్తుంటాడు అయితే మీరు చనిపోవాలనుకుంటున్నారా? అది విని వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. కానీ ఇక్కడ విచాన్ మనుషులు వాళ్ళని చాలా ఘోరంగా కొడతారు. అది చూసి వాళ్ళందరూ వాళ్ళ వ్యాంపైర్ రూపంని లోకి వచ్చేస్తారు. అది చూసి వాళ్ళు చాలా భయపడుతుంటారు. అప్పుడు వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు. ఇక్కడ వాళ్ళు వాళ్ళని చూసుకుంటారు. సో వాళ్ళకైతే చాలా దెబ్బలు తగులుతాయి. దానికి రెన్ చెప్తుంటాడు మనం ఆంటీ కావుకి ఏం చెప్దాం ఎందుకంటే ఆమె మార్నింగ్ కి వచ్చేస్తుంది. ఆమె డెఫినెట్ గా దీని గురించి అడుగుతుంది. అది విని మిక్స్ ఏడుస్తుంటాడు. ఇటువైపు మనం చూస్తాం నిక్కీ ఉన్ను జాయ్ ప్యాట్రిక్ ని ఫాలో అవుతుంటారు. ఇక్కడ ప్యాట్రిక్ కి కొంచెం డౌట్ కలుగుతుంది. అప్పుడు వాళ్ళు దాక్కోడానికి వెళ్తారు. దాంట్లోనే వాళ్ళిద్దరు యాక్సిడెంట్లీ కిస్ చేసుకుంటారు. నిక్కీ జాయ్ ని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడు జాయ్ అతని నుండి దూరంగా జరిగి చెప్తుంటాడు మనం ఇక్కడ వర్క్ కి వచ్చాము సో మనం దీని గురించి తర్వాత ఆలోచిస్తాం. ఇటువైపు మనం ప్యాట్రిక్ ని చూస్తాం. అతను వాళ్ళ గ్రూప్ మెంబర్స్ కి గవర్నర్ యొక్క ఇన్సెక్మెంట్ ని చూపిస్తాడు. అతను వాళ్ళతో చెప్తుంటాడు ఇది నాకు యాక్సిడెంటల్ గా దొరికింది. సో ఇది హ్యూమన్ సిటీలో ఉండే టీనేజ్ వ్యాంపైర్ దగ్గర ఉండే. సో అందులో నుండి ఒక వ్యాంపైర్ చెప్తూ ఉంటాడు అయితే మనం అందరికి ఇన్ఫార్మ్ చేద్దాం మనం గవర్నర్ ని సేవ్ చేద్దాం. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు లేదు వ్యాంపైర్ సిటీకి వెళ్లే ముందు మనం విచాన్ తో డీల్ చేయాలి. ఒకవేళ జనరల్ లక్స్ ఉన్న విచాన్ ఒకటైపోతే సో అప్పుడు మనం వాళ్ళతో ఫైట్ చేయడంలో చాలా డిఫికల్టీ అవుతుంది. సో దాని వల్ల మనం వాళ్ళని ఫస్ట్ చూడాలి. సో అప్పుడు మనం గవర్నర్ సిటీకి వెళ్లి గవర్నర్ ని సేవ్ చేయాలి. ఇక్కడ నిక్కీ ఉన్ను జాయ్ కూడా అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ మాటలను వింటారు. కానీ ఒక వ్యాంపైర్ వాళ్ళని చూస్తాడు. సో అప్పుడు వాళ్ళు అక్కడ నుండి పారిపోతుంటారు. కానీ అప్పుడే ప్యాట్రిక్ ఉన్ను వాళ్ళ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. సో అప్పుడు ప్యాట్రిక్ వాళ్ళతో చెప్తుంటాడు వీళ్ళు వ్యాంపైర్ పోలీసు. సో అప్పుడు జాయ్ ప్యాట్రిక్ తో చెప్తుంటాడు ఓ ఫైనలీ నేను నీకు గుర్తొచ్చేసాను. సో అప్పుడు ఒక వ్యక్తి చెప్తుంటాడు ఓ అయితే వీళ్ళు జనరల్ లక్సీ యొక్క సర్వెంట్స్. అప్పుడు జాయ్ చెప్తుంటాడు లేదు మేము అతని సర్వెంట్స్ కాదు మేము ఇక్కడ విచాను జనరల్ లక్స్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాము. అప్పుడు అతను ప్యాట్రిక్ తో చెప్తుంటాడు ప్యాట్రిక్ నేను నీకు చాలా బాగా తెలుసు. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. జాయ్ ఉన్న ప్యాట్రిక్ ఒక ప్లేస్ దగ్గర పడుకొని ఉంటారు. సో ఇక్కడ మనకి తెలుస్తుంది వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని. సో ఇక్కడ జాయ్ ప్యాట్రిక్ కి ఒక బ్రాస్లెట్ ఇస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు ఇది నీ మీద చాలా సూట్ అవుతుంది దాని వల్ల నేను దీన్ని బై చేశాను. సో ప్యాట్రిక్ కి అది చాలా నచ్చుతుంది. అప్పుడు ప్యాట్రిక్ జాయ్ తో అడుగుతాడు సో మనం హ్యూమన్ సిటీకి ఎప్పుడు వెళ్తున్నాము? సో నేను రెడీగా ఉన్నాను. సో అది విని జాయ్ సాడ్ అయిపోతాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు మేబీ నేను నీతో వెళ్ళలేను కావచ్చు ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్ కాబోతున్నాను. సో అప్పుడు ప్యాట్రిక్ అంటాడు మరి మన ప్రామిస్ సంగతి ఏంటి? ఏదైతే మనం ఇద్దరం చేసుకున్నామో మనం ఇద్దరం కలిసి హ్యూమన్ సిటీకి వెళ్లి ఉందామని. దానికి జాయ్ చెప్తుంటాడు పోలీస్ ఆఫీసర్ కావడం నాది ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డ్రీమ్. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు అయితే మరి మన రిలేషన్షిప్ కి ఏం ఇంపార్టెన్స్ లేదా? సో దానికి జాయ్ చెప్తుంటాడు అదేం కాదు కానీ ప్లీజ్ నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. సో అది విన్న తర్వాత ప్యాట్రిక్ సైలెంట్ అయిపోతాడు. సో దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు సరే పోలీస్ ఆఫీసర్ కావడం నీ డ్రీమ్ సో నువ్వు నీ డ్రీమ్ ని ఫాలో కా సో నేను నా డ్రీమ్ ని ఫాలో అవుతాను. సో అదంతా ఆలోచించి ప్యాట్రిక్ జాయ్ తో చెప్తుంటాడు నాకు నువ్వు తెలుసు అయినప్పటికీ నేను నీ మీద ట్రస్ట్ చేయలేను. అప్పుడు అతను వాళ్ళ మెంబర్స్ తో చెప్తుంటాడు మీరిద్దరు అతన్ని పట్టుకోండి. కానీ అప్పుడు నిక్కీ వాళ్ళని ఆపుతూ చెప్తుంటాడు మేము జనరల్ లక్స్ సైడ్ లో లేము మీ
ఈ వ్యాంపైర్ సిటీకి హెల్ప్ చేయాలనుకుంటున్నాము. ఒకవేళ మీకు మా మీద ట్రస్ట్ లేకపోతే మీరు సేఫ్ హౌస్ కి వెళ్లి చెక్ చేయొచ్చు. మేమే ఆ బాస్టర్స్ తోని వ్యాంపైర్ సిటీని రక్షించాలనుకుంటున్నాము. సో అదంతా విన్న తర్వాత ప్యాట్రిక్ కూడా ఆగిపోతాడు. నెక్స్ట్ మనం చూస్తాం జాయ్ ప్యాట్రిక్ దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, అయితే మరి నువ్వు నన్ను ఫస్ట్ లో తెలియనట్టు ఎందుకు బిహేవ్ చేసావు? దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, నువ్వు ఇప్పుడు కూడా నాతో ఇదంతా అడగాలనుకుంటున్నావా? జాయ్ చెప్తుంటాడు, ఐఎమ్ సారీ, సో నేను నిన్ను వదిలేసి వచ్చాను. దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, పర్వాలేదు, అదంతా పాస్ట్ విషయం, నువ్వు దాన్ని పాస్ట్ లోనే ఉండనివ్వు. అయినప్పటికీ నేను ఇప్పుడు నిన్ను ఇష్టపడడం లేదు. సో మేబీ నువ్వు కూడా నన్ను ఇప్పుడు ఇష్టపడడం లేదు. అది విని జాయ్ సైలెంట్ అయిపోతాడు. సో ఇక్కడ నిక్కీ కూడా వాళ్ళ మాటలను వింటుంటాడు. అప్పుడు అతనికి చాలా సాడ్ గా ఫీల్ అయ్యి ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు జాయ్ నిక్కీ వెనకాల వస్తుంటాడు. అప్పుడు జాయ్ అతనితో చెప్తుంటాడు, పద మనం ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. అప్పుడు నిక్కీ చెప్తుంటాడు, నేను అలసిపోయాను, నేను మీతో మాట్లాడాలనుకోవడం లేదు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నీకేమైంది? అప్పుడు నిక్కీ చెప్తుంటాడు, నాకేం కాలేదు, నేను బాగున్నాను. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నీకేం కాలేకపోతే మరి నువ్వు ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నావు? అదా మనం వెళ్ళి ప్లాన్ డిస్కస్ చేద్దాం. సో అప్పుడు నిక్కీ చాలా కోపంగా చెప్తుంటాడు, మీరు ఎందుకు నాతో మాట్లాడుతున్నారు? మీరు వెళ్ళి మీ పాత లవర్ ప్యాట్రిక్ తో మాట్లాడండి. సో అదంతా విని జాయ్ స్మైల్ చేస్తుంటాడు. అప్పుడు నిక్కీ చెప్తుంటాడు, మీరు ఎందుకు స్మైల్ చేస్తున్నారు? దానికి జాయ్ అడుగుతాడు, మీరు నాతో జెలస్ గా ఫీల్ అవుతున్నారా? అప్పుడు నిక్కీ చెప్తుంటాడు, నేను ఎందుకు మీతో జెలస్ గా ఫీల్ అవుతాను? అయినప్పటికీ మన ఇద్దరి మధ్యలో ఎలాంటిది ఏం లేదు. సో అది విని జాయ్ నిక్కీ ఒక లిప్స్ మీద కిస్ చేస్తాడు. ఇక్కడ మనం చూస్తాం వాళ్ళిద్దరు వాళ్ళ ఫస్ట్ నైట్ ని స్పెండ్ చేస్తారు. ఇక్కడ మనకి రెన్ సెన్ని చూపిస్తారు. అప్పుడు సెన్ అడుగుతాడు, నీకేమైంది? సో అప్పుడు రెన్ చెప్తుంటాడు, నేను ఇప్పుడు కూడా అనుకోలేదు మనం ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని. అప్పుడు సెన్ చెప్తుంటాడు, ఇది ఏమైనా కానీ మనం ఇద్దరం అయితే కలిసి ఉన్నాము కదా, ఇంకా నువ్వు ఈ ప్లేస్ ని సెల్ చేయాలనుకుంటున్నావా? దానికి రెన్ చెప్తుంటాడు, లేదు, నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం, ఇంకా నాకు థాయ్ డెజర్ట్ ని కూడా సెల్ చేయడం అంటే చాలా ఇష్టం. దానికి సెన్ చెప్తుంటాడు, అయితే మరి నువ్వు టెన్షన్ తీసుకోకు. అలా చెప్పేసి అతన్ని కిస్ చేస్తాడు. ఇటువైపు మనం ప్యాట్రిక్ ని చూస్తాం. అతను ఆ గిఫ్ట్ ని చూస్తుంటాడు ఏదైతే జాయ్ అతనికి ఇచ్చాడో. అప్పుడే అతను పొమ్ని కూడా చూస్తాడు. అప్పుడు అతని దగ్గరికి వెళ్లి అతనితో చెప్తుంటాడు, సో ఒకవేళ నీకు ఒక రోజు తెలిస్తే నేను ఒక వ్యాంపైర్ అని, అప్పుడు నువ్వు నాతో నన్ను కోపడతావా? ప్లీజ్ నువ్వు అలా చేయకు, నేను ఇది నీతో దాచిపెట్టాలనుకోలేదు. అలా చెప్పేసి అతన్ని కిస్ చేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మై చెన్ ని అతని దగ్గరికి పిలుస్తాడు. సో అప్పుడు అతను చెన్తో చెప్తుంటాడు, నువ్వు జూలీతో ఫ్లర్ట్ చేయడం ఆపేసి. సో దానికి చెన్ చెప్తుంటాడు, సో నీకేమనిపిస్తుంది, నువ్వు ఇలా చెప్తే నేను ఆపేస్తానా? దానికి మై చెప్తుంటాడు, మేబీ కావచ్చు, నీకు దీని మీద బిలీఫ్ లేదు కావచ్చు, కానీ ఆమె హ్యూమన్ కాదు. సో అది విన్న తర్వాత చిన్న అతనితో అడుగుతాడు, ఎగ్జాక్ట్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అప్పుడు మై చెప్తుంటాడు, నేను నిజం చెప్తున్నాను, ఎందుకంటే ఇది నేను నా కళ్ళతో చూసాను. జూలీ ఇంకా అతని ఫ్రెండ్స్ హ్యూమన్స్ కాదు, సో మేబీ వాళ్ళు వ్యాంపైర్స్ లేకపోతే గోస్ట్ కావచ్చు. దానికి చెన్ చెప్తుంటాడు, నువ్వు ఇదంతా ట్రిక్స్ వేరే వాళ్ళ ముందు చెయ్యి, నేను నీ మాటల్లోకి రాను, నేను ఎప్పుడు కూడా జూలీని వదిలిపెట్టాను. దానికి మై చెప్తుంటాడు, సరే నీ ఇష్టం, నేనైతే నేను వార్న్ చేయడానికి వచ్చాను, అయినప్పటికీ నేను ఇప్పుడు జూలీతో ఫ్లర్ట్ చేయను, నువ్వు ఫ్లర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు జనరల్ లక్స్ దగ్గర అతని మనుషులు వచ్చి చెప్తుంటారు, సో వాళ్ళు మిగతా వ్యాంపైర్స్ ని పట్టుకున్నారు అని. అప్పుడు లక్స్ చెప్తుంటాడు, బాగుంది, సో వాళ్ళకేమనిపించింది, వాళ్ళు నన్ను బీట్ చేస్తారనుకున్నారా? అప్పుడు ఒక పర్సన్ చెప్తుంటాడు, సో విచాన్ కి సెగ్మెంట్ గురించి క్లూ దొరికింది, సో అతను తొందరలోనే మీ దగ్గరికి రాబోతున్నాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఆ వ్యాంపైర్స్ అందరినీ 3 days వరకు ఉంచండి, దాని తర్వాత మనం వాళ్ళని చంపేస్తాం. దీంతోనైతే అందరికి తెలవడానికి ఎవరైతే నాకు అగెనిస్ట్ గా వెళ్ళడానికి ట్రై చేస్తారో సో వాళ్ళ సంగతి కూడా ఇలానే జరుగుతుంది అని అలా చెప్పేసి అతను క్రీపీ స్మైల్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఎప్పుడైతే ఓం నిద్రలేస్తాడో, సో ఎప్పుడైతే అతను తనని తను చూసుకుంటాడో, సో అప్పుడు అతను ప్యాట్రిక్ తో అడుగుతాడు, సో లాస్ట్ నైట్ మన మధ్యలో ఏం జరిగింది అని. దానికి ప్యాట్రిక్ చెప్తుంటాడు, డోంట్ వరీ, నేనే మొత్తం హ్యాండిల్ చేసుకున్నాను. అప్పుడు ఓం చెప్తుంటాడు, నువ్వు నన్ను అడగాలనుకోవడం లేదా, నువ్వు నన్ను రేప్ చేసావా? అప్పుడు ప్యాట్రిక్ అతనితో చెప్తుంటాడు, మనం ఇద్దరం బాయ్ ఫ్రెండ్స్, ఇంకా నేను ఆల్రెడీ నీతో అడిగాను. దానికి ఓం చెప్తుంటాడు, నువ్వు నన్ను ఎప్పుడు అడిగావు? ఇంక ప్యాట్రిక్ చెప్తుంటాడు, ఎప్పుడైతే నేను నిన్ను అడిగాను సో అప్పుడు నువ్వు హూ అని అన్నావు. సో అప్పుడు ఓం చెప్తుంటాడు, నాకైతే ఏం గుర్తులేదు. అప్పుడు ప్యాట్రిక్ చెప్తున్నాడు, నువ్వు కంప్లీట్ చేయడం ఆపు, వెళ్ళి షవర్ తీసుకో, సో మనం నీ ఫ్రెండ్ షాప్ కి వెళ్దాం, ఎందుకంటే నేను అక్కడ నిన్ను ఒకరి ఇంట్రడ్యూస్ చేయించాలనుకుంటున్నాను. అది విని పూమ్ సర్ప్రైజ్ అయిపోతాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.